హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుభాష్ చంద్రబోస్ని. చాలా రోజులైంది వీడియో రూపంలో నేను మీ ముందుకు వచ్చి. ఈరోజు ప్రధానంగా ఎందుకు వచ్చానంటే మీ ముందుకి మనమైతే కరుంగల్ మాల్లో అందరికీ సేల్ చేస్తూ ఉన్నాము. మీరంతా వాడిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా కొంతమందికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో, అంటే కొంచెం డబ్బులు ఉన్నాయి, దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి, రియల్ ఎస్టేట్లో చేయాలా, ఇంకా వేరే దాంట్లో చేయాలా అనే వాళ్ళు కూడా మనము ఈరోజు ఒక చిన్న సజెషన్ అయితే ఇవ్వబోతున్నాం. ఈ మధ్యకాలంలో మనం అందరం చూస్తూ ఉన్నాము, ఎర్రచందనం మొక్కలను ఫార్మింగ్ కూడా చాలా ఫేమస్ అవుతుంది. ఈ మధ్య మనం అందరం చూస్తే ఎక్కడైతే ఎర్రచందనం మొక్కలు కొంత ప్లేస్ మనకు అలాట్ చేస్తారు, అవి మనం కొనుక్కోవాలి. ఆ ప్లేస్ని ఇంత అమౌంట్ పెట్టి తర్వాత అవి ఒక 10 నుంచి 15 సంవత్సరాలు 12 సంవత్సరాల లోపు అయితే కాపుకైతే వచ్చేస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది మొత్తం, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఏంటి, మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్కి ఎన్ని వందల మొక్కలు వస్తాయి, ఏంది అనేది మీకు మొత్తం ఈ వీడియోలో క్లుప్తంగా వివరిస్తా. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. వీడియో ఎండింగ్ చాలామంది అమౌంట్ ఉండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో ప్రధానంగా. ఇదిగోండి చూడండి, మన వెనక ఉందంతా ఎర్రచందనం తోటలో ఉన్నాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర అనమాట. కనిగిరి దగ్గర ఉన్నటువంటి ఒక ఎర్రచందనం తోట సాయి వెంచర్స్ అనమాట. వాళ్ళకి దాదాపుగా ఒక 40 వెంచర్స్ అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక కొన్ని సంవత్సరాల నుంచి అయితే మంచి ఎర్రచందనం మొక్కల్ని పెంచి ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళందరికీ అందించడం జరుగుతుంది. ఇదిగోండి, ఇది ఎర్రచందనం మొక్క. ఇది దాదాపు 4 సంవత్సరాల మొక్క అనమాట. చూడండి, కొంచెం సైజు కూడా బాగా వచ్చాయి. ఇదిగో సైజు కూడా వచ్చేసినాయి దాదాపుగా. తర్వాత మొత్తం చూస్తే ఈ వెంచర్ అంతా ఒక 50 ఎకరాలు. వీళ్ళు ఏంటంటే ఈ ప్రధానంగా సాయి వెంచర్ వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటాయో ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అలా తీసేసుకొని 150 ఎకరాలు తీసుకొని ఈ ఎర్రచందనం ఫార్మింగ్ అయితే చేస్తారు. ఈ ఎర్రచందనం ఫార్మింగ్ చేసిన తర్వాత మనం ఎలా అమ్ముకోవాలో తెలియకపోయినా కానీ అది కంపెనీకే అప్పచెప్తే వాళ్ళే మార్కెటింగ్ చేసి మన అమౌంట్ మనకు రిటర్న్స్ ఇస్తారు. అంతేకాదు, ఈ ఎర్రచందనం మొత్తం మెయింటైన్ చేయడానికి కూడా ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని అయితే, ఎవరైతే రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే ప్రతి ఒక్క మొక్కని సంరక్షిస్తూ ఉంటారు. ఇదిగో చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ కింద చూడండి, ఈ ప్లాస్టిక్ కవర్ కట్టారు కదా, ఇది ఎందుకు కట్టారు ఏంది అనుకుంటున్నారా? ఇది చిన్నగా ఏదో చెదులు అది వస్తుందనే ఉద్దేశంతో కట్టారనమాట. ఇలాగే మొక్క ఎలా పెరుగుతుంది అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అది కాపుకి వచ్చేంత వరకు, దాని సైజు ఊరేంత వరకు ఎలా ఉంది, దాని పోషణ అంతా కంపెనీ వాళ్ళే తీసుకుంటారు. అంతేకాదు, ఇంకొకటి, అసలు వాస్తవంగా ఎర్రచందనానికి పెద్దగా వాటర్ సోర్స్ అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి మీరు, ప్రతి ఒక్క ఎర్రచందనం దగ్గర డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఇంకా వాటర్ వదలలేదు ఈ లైన్కి. ఎర్రచందనానికి వాటర్ సోర్స్ అయితే పెద్దగా అవసరం లేదు. కానీ ఈ ఫార్మింగ్లో మీరు చూడండి, ప్రతి ఒక్క చోట ఇదిగోండి డ్రిప్ ఇరిగేషన్ అయితే ప్రతి ఒక్క మొక్కకి డ్రిప్ ఇరిగేషన్ పెట్టడం జరిగింది. ఇదిగో క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదిగోండి ప్రతి ఒక్క మొక్కకి డ్రిప్ ఇరిగేషన్ రూపంలో వాటర్ అయితే అందుతూ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది దాదాపు 4 సంవత్సరాల మొక్క అంట. మన 2 చేతులు పెట్టినా కానీ సైజ్ అయితే బాగుందనమాట. మంచి సైజ్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాదు, దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకించి కొంతమంది పని వాళ్ళని కూడా నియమిస్తారు. అదిగోండి, దూరంగా చూడండి, వాళ్ళు మొత్తం ప్రతి ఒక్క మొక్కని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఏమైంది మొక్కకి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని. అంతేకాదు, ఇంకొక విషయం ఏంటంటే, ఇందాక కూడా చెప్పా మీకు, ఒక రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ను కూడా నియమించి ప్రతి ఒక్క మొక్కని క్షుణ్ణంగా పరిశీలిస్తారనమాట. అది ప్రతి ఒక్క 15 రోజులకి ఆ ఒక్క ప్రక్రియ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. అంతేకాదు, ఇంకొక విషయం మెయిన్ చెప్పాలంటే, అసలు ఈ తోట చూడండి ఎంత నీట్గా ఉందో. కనుచూపు మేరలో ఎక్కడ ఒక్క పిచ్చి మొక్క కూడా ఏమీ లేదు. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా కానీ ఒకటే లైన్లో ఉన్నాయి. అసలు ఒక్క పిచ్చి మొక్క కూడా కనపట్లేదు. అంటే కలుపు కూడా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు అనమాట. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది తోట. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ ఎర్రచందనం. ఒకసారి ఆలోచించుకోండి. మనం పెట్టే డబ్బులకి 3 అవ్వచ్చు, 4 టైమ్స్ కూడా రిటర్న్స్ వస్తాయి అన్నమాట. అది చాలామంది అయితే కొన్నారు కూడా. కొన్న వాళ్ళని ఎవరైనా ఉంటే మీరు అడగండి. మనం ఎక్కడో ఉంటాము, ఇక్కడ ఒక వెంచర్ కొనుక్కుంటాం, అంటే 20 సెంట్లు కానీ 50 సెంట్లు కానీ మన కెపాసిటీని బట్టి తీసుకుంటాము. తీసుకున్నప్పుడు ఈ మొక్కలకి ఒక సంరక్షణ ఎలా ఏంటి అనేది మీకు చాలా డౌట్ ఉండొచ్చు. ఇదిగో చూడండి ఒకసారి, ఈ ఎన్ని ఎకరాలు అయితే ఉంటుందో వెంచరు, ఆ వెంచర్ చుట్టూ అయితే ఇటువంటి ఫెన్సింగ్ అయితే వేస్తారనమాట. ఇది వచ్చేసి ఇనప కంచెలతో దగ్గరగా ఒకసారి చూడొచ్చు. ఎటువంటి ఒక పశువులు కానీ ఏమీ లోపలికి రాకుండా
చాలా పగడ్బందీగా అయితే వీటి యొక్క ఫెన్సింగ్ అయితే పగడ్బందీగా చుట్టూ 50 ఎకరాలు ఎంత వెంచర్ ఉందో అంత వెంచర్కి అయితే 50 ఎకరాలు ఇటువంటి ఇనప కంచె అయితే వేస్తారు. అదే కాదు, ఇదిగో చూడండి మన దగ్గర వర్కర్స్ కూడా ఉన్నారు. ఇదిగోండి చూడండి వర్కర్స్ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మొత్తం పర్యవేక్షిస్తారు అనమాట. ఏమన్నా మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసి ఇంజనీర్లకి ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ వాళ్ళకి వాళ్ళ అథారిటీకి అందరికి చెప్తూ ఉంటారు అనమాట. ఇది అంటే ఏమేం చేస్తారు మీరు తోటలో? కలుపు పైపులు అన్ని చూసుకుంటూ గేదెలు రాకుండా వాటి వరకు నైట్ టైం కూడా ఇక్కడ నైట్ మొత్తం గిద్దలూరు. ఓకే, మొత్తం చూసుకుంటారు. ఎంతమంది ఉంటారు మొత్తం? ఇప్పుడు ప్రస్తుతానికి 5 మంది. 5 మంది ఉంటారు. వచ్చి వాళ్ళు సంవత్సరం అయింది అక్కడ వచ్చి, మేము ఈ మధ్య కాలంలో నెల అవుతుంది. అది చూసారు కదా, మొత్తం ఒక దాదాపు వర్కర్స్ అయితే ఉంటారు. ఒక 8 నుంచి 10 మంది ఉంటారంట. అంటే 2 ఫ్యామిలీస్ ఉంటారనమాట. అది మొత్తం తోటనైతే బాగా కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటారు. నిత్యం కంటికి రెప్పలాగా కాపాడతారు. అంతేకాదు వీళ్ళకి కాకుండా ఇంకొక కన్ను కూడా ఉంది ఇక్కడ. అదిగో సీసీ కెమెరాలు కూడా ఉంటాయన్నమాట. అంటే మనకి ఎటువంటి డౌట్ అక్కర్లేదు. తోటకి ఫెన్సింగ్ ఉంటుంది, తర్వాత వర్కర్స్ ఎప్పుడు పర్యవేక్షిస్తుంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, నలుమూలలా మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటారు అనమాట. ఎటువంటి చీమ కూడా లోపలికి దూరడానికి లేదు. చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా మొక్కలను అయితే పెంచుతూ ఉంటారు. సరే, మన దగ్గర అయితే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఉన్నారు. ఆయన మాటలో ఒకసారి తెలుసుకుందాం. ఎట్లా దీన్ని వాళ్ళు పర్యవేక్షిస్తారు, మొక్కలకి ఎటువంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది మొత్తం మీకు అగ్రికల్చర్ అయిపోయింది సార్ది. సింగయ్య సారు అసలు ఏంటి ఎలా పర్యవేక్షిస్తారు అనేది ఆ సార్ మాటల్లో కూడా మనం విందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఏమేం చేస్తారు, ఏం చూస్తారు? ప్రతి వెంచర్కి సూపర్వైజర్ ఉంటాడు. అక్కడ చేతులు కానీ ఏది కూడా రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంటాం. కెమికల్ ఏమి లేదు, కెమికల్ వాడము. కెమికల్ వాడితే క్వాలిటీ పోతుంది. జాగ్రత్తగా చూసుకోవటం. పురుగు కూడా పెద్దగా రాదు దీనికి. అది జనరల్ ఏరు పురుగు అయితే వస్తుంటుంది. దానికి మామూలుగా బయో కంట్రోల్ తీసుకుంటాం. మీరు ఎన్ని రోజులకు ఒకసారి వచ్చి చూస్తారు సైట్? నేను వీక్లీ, అంటే అవసరాన్ని బట్టి ఎక్కడ అవసరం అయితే అక్కడికి వెళ్తుంటాను. ఏదన్నా ప్రాబ్లం వస్తే మీకు ఫోన్ చేస్తారు. సొల్యూషన్. అది చూసారు కదా, మొత్తం ఎక్కడ ఏ వెంచర్లు ఏ ప్రాబ్లం వచ్చినా ఫోన్ చేస్తారు రాంగల్ని. సరే, మీ అందరికి ఒక డౌట్ ఉండొచ్చు, కనిగిరిలోనే ఎర్రచందనం ఎందుకు ఎక్కువ పండిస్తారు అనేది. శేషాచలం అడవుల తర్వాత అంత సారవంతమైన భూములు అయితే కనిగిరి ప్రాంతంలో ఉన్నాయి. ఇంత వెంచర్లకి పవర్ అనేది ఎలా వస్తుందని మీ డౌట్ కదా. ఇదిగో చూడండి, మన వెనక మొత్తం సోలార్. ఎక్కడ ఏ వెంచర్లో చూసినా వీళ్ళకి ఓన్గా వీళ్ళే అయితే పవర్ అయితే జనరేట్ చేసుకుంటారు సోలార్ సిస్టమ్ ద్వారా. అదిగోండి డ్రిప్ ఇరిగేషను. ఆ డ్రిప్ ద్వారా మొత్తము వీళ్ళు ఎప్పుడు కావాలి ఏంటి ఏ టైంలో మనం తడి ఇవ్వాలి అని చెట్లకైతే ఖచ్చితంగా తడి అయితే ఇస్తారు. వీళ్ళు ఎటువంటి పవర్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. 50 ఎకరాల్లో చుట్టూరు సోలార్ సిస్టమ్ అయితే ఉంది. అదనమాట. పవర్ విషయంలో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు. కంటికి రెప్పలాగా చెట్లను అయితే కాపాడడం జరుగుతుంది వీళ్ళు, ఎర్రచందనం చెట్లని. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. నేను మీ సుభాష్ చంద్రబోస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.